టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ ఇందులో నిజం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ టాపిక్ ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. కర్ణుడి సావుకి కారణాలు అనేకమని చెప్పి ఆ ఓటమికి సంబంధించి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు చేసినటువంటి మంచిని చెప్పుకోకపోవడం ఒక కారణమైతే, వీళ్ళు చెయ్యనటువంటి తప్పుకు సంబంధించి కూడా తప్పు చేశారని చెప్పి ఈ కూటమి పార్టీలు ఎక్కువగా ప్రచారం చేయడం, దాన్ని ప్రజలు నమ్మడం, ఇట్లా ఒకటేంటి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ ఓటమికి సంబంధించి. సో మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా మనం చేసుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి ఓటమికి కారణమైనటువంటి ఒక అబద్ధం అసెంబ్లీ సాక్షిగా బద్దలైందని చెప్పి, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మొన్న ఆర్థిక మంత్రి ఏం చెప్పాడనే దానికి సంబంధించి కూడా మనం మొన్న ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడు మరొక అబద్ధం, దారుణాతి దారుణమైనటువంటి అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి మాట ఏది, అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి వాలంటీర్ల కారణంగా, ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఈ అమ్మాయిలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, వేరే దేశాలకు తరలిస్తున్నారు. ఆ రకంగా 30,000కు పైగా మహిళలందరూ కూడా మిస్ అయ్యారని చెప్పి నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఒక రిపోర్టు కూడా ఉందని చెప్పి దారుణాతి దారుణమైనటువంటి అబద్ధం చెప్పినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. ఆయన రకంగా అబద్ధం చెప్పడం, దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వీళ్ళు చెప్పారని చెప్పి అసలు రాష్ట్రం నాశనం అయిపోయింది. మహిళలందరూ కూడా వాళ్ళ డేటా సేకరించి నిజంగానే జరుగుతూ ఉందేమో, మహిళలను తరలిస్తూ ఉన్నారేమో విదేశాలకు అని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాసి ప్రజలను నమ్మిస్తే ప్రజలు కూడా నిజమేమో అనుకున్నారు. అంత లేనిది 30,000కు పైగా మహిళలు మిస్ అయ్యారంటే ఇంత పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పత్రికలు ఇవన్నీ కూడా ఎట్లా రాస్తాయని చెప్పి నమ్మినటువంటి పరిస్థితి. కానీ తీరా ఏమైందా ఈరోజు? అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. అసలు దానికి ఎంతో కొంత ఒకరో ఇద్దరు మిస్ అయినా కూడా దానికి కారణం వాళ్ళు వేరు కారణాలు అని చెప్పి ఈరోజు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించి మరి వీళ్ళ రాజగురు పత్రిక ఈనాడులో ఈరోజు ఈనాడు పత్రికలో 13వ పేజీలో మీరు చూడండి, దీనికి సంబంధించి ఎన్సీఆర్బీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 2022లో ఏ రకంగా ఉంది పరిస్థితి మిస్సింగ్ సంబంధించి అని చెప్పి వయసుతో సహా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే సావు కబురు చల్లగా చెప్పారు. అప్పుడేమో లెక్కలు లేవు, ఎన్సీఆర్బీ రిపోర్ట్ లేదు, ఎవరో మళ్ళా అధికారులు చెప్పారని రిపోర్ట్ లేదు, ఏమీ లేదు. మనకు ఎక్సెల్ షీట్లో లెక్కలు వేసి చెప్తారు కదా, ఆ రకంగా వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు రాయడం, వాళ్ళు మాట్లాడడం, దాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ప్రజల్ని నమ్మించడం, ఇంటింటికి ఉచితంగా పత్రికలు ఇచ్చి మరీ నమ్మించినటువంటి దారుణాతి దారుణమైనటువంటి అబద్ధం అప్పుడు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం. ఇప్పుడు ఏం చెప్తున్నారయ్యే వాళ్ళు అంటే 2022 అంటే ఏపీలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందని ఏం చెప్తా ఉన్నారంటే, వాళ్ళు 6 ఏళ్ల వయసు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 11 మంది మిస్ అయ్యారంట, తెలంగాణలో 15 మంది మిస్ అయ్యారంట. ఇక 6 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 17 మంది, తెలంగాణలో 44 మంది మిస్ అయ్యారంట. ఇక 12 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 206 మంది, తెలంగాణలో 606 మంది. అదేవిధంగా 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 291, తెలంగాణలో 1,1500 మంది. ఇది వాళ్ళు ఈరోజు ఆ పత్రికలో రాసినటువంటి లెక్కలు, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉందని చెప్పి 2022కి సంబంధించి. సో ఈ రకంగా 2022 సంవత్సరంలో మొత్తం చూసుకుంటే 779 మంది మిస్ అయ్యారు. తెలంగాణలో చూస్తే 1,600 మందికి పైగా మిస్ అయ్యారు అక్కడ. అంటే ఆ లెక్క ప్రకారం చూసినా కూడా తెలంగాణలో ఇంకా ఎక్కువ మిస్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు దీనికి కారణాలు వేరు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ప్రేమ అనుకోండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో అవతల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు నమ్మి వెళ్ళడం అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మరి ఆ రిపోర్ట్లో వచ్చింది. కొన్ని కారణాల చేత వెళ్ళడం సంవత్సరమో 6 నెలలకో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చెప్పింది ఏంటి, వీళ్ళు 33,000 మందికి పైగా మిస్ అయ్యారు, తిరిగి రాలేదు, ఎక్కడున్నారో తెలియదు అని చెప్పి. ఇంత దారుణం, అసలు మామూలు దారుణం కాదు. మరి ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చి, అది ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆడవాళ్ళ విషయంలో రాజకీయాలు చేస్తారా, శవాలతో రాజకీయాలు చేస్తారని చెప్పేటువంటి వీళ్ళు చేసింది అది. మహిళలకు సంబంధించి ఏ రకంగా వాడుకున్నారు, ఆ రకంగా వాడుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మహిళలకు సంబంధించి. మరి వీళ్ళ పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ఇప్పుడు అదే అంటున్నారు, ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదు, ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. తప్పు కదా, లేని దాని గురించి అబద్ధం చెప్పడం, ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి అసలే అబద్ధాలు చెప్పకూడదు కదా. మరి చెప్పారు, అధికారంలోకి వచ్చారు.
మరి ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది సీటు. మీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతికి సంబంధించి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమైనా చేస్తామంటే అది చేయలేదు. ఎంతో కొంత చేశారంటే జగన్ గారి హయాంలోనే చేశారు సుగాలి ప్రీతికి సంబంధించి కూడా. దిశ చట్టం తీసుకొచ్చి ఎక్కడ నేను ఇబ్బంది అయితే వెంటనే ఆ ఆడవాళ్ళకు ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. మనం ఆ చట్టాలను కూడా పక్కన పెట్టేస్తా ఉన్నామే ఈరోజు. పైగా మళ్ళీ మనం ఏమంటాం, ఆడవాళ్ళ మిస్సింగ్ వాళ్ళ హయాంలోనే జరిగిందని అంటాం. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎన్ని జరగలేదు మీరు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే. దానికి సంబంధించి మనం లెక్కలు మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకేముంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి మళ్ళీ అన్ని రెడీ చేసుకోవాలి. మీ హయాంలో జరిగిన దానికి సంబంధించి కూడా జగన్ అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు. సో ఇది జనాలకు తెలియాలి. సరే చావు కబురు చల్లగా చెప్పినా ఇంకా తర్వాత చెప్పినా ఏముంది, నిజమైతే తెలియాలి కదా. కనీసం ఇప్పటికైనా నిజాలు తెలియకపోతే భవిష్యత్తులో ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిందే నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అప్పులది ఒక క్లారిటీ వచ్చింది, జనాలు కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి అప్పుడు 14 లక్షల కోట్లు అన్నారే, అయ్యో కాదా అని ఇప్పుడు తెలుసుకున్నారు. మరి వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నామని చెప్పి అమ్మాయిలకు సంబంధించి కూడా, మహిళల మిస్సింగ్ సంబంధించి కూడా చాలా సందర్భాల్లో కాదని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పత్రికల్లోనే రాశారు కదా. అంటే వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు అధికారులు ఉంటే అద్భుతాలు జరిగినట్టుగా రాస్తారు. వీళ్ళకి నచ్చని వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం అసలైనటువంటి లెక్కలు, ఈ ఎన్సీఆర్బీ అని కేంద్ర ఇంటెలిజెన్స్ ఎవ్వరు ఏదని చెప్పని ఆ లెక్కలన్నీ పక్కకు పెట్టేసి వీళ్ళు ఎక్సెల్ షీట్లో లెక్కలు రాసి ఇంత దారుణాలు జరిగిపోతున్నాయని రాస్తారు. సో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కూడా జగన్ గారి మీద ఏదైతే నిందేశారో ఆడవాళ్ళకి సంబంధించి, మిస్సింగ్ సంబంధించి, ఆ అబద్ధానికి సంబంధించి వాళ్ళ పత్రికనే అది అబద్ధం అని చెప్పి ఈరోజు బద్దలు కొట్టినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.